పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి తులసీదేవి, జి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీలోనే ఉండేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని, తల్లికి వందనం పథకం వర్తింపచేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఆశా వర్కర్లు, సిఐటియు యూనియన్లు మద్దతు పలికారు. కార్యక్రమంలో వెంకటలక్ష్మి, ప్రభావతి, బేబీరాణి, కె శాంతి, పి బేబీ, నళిని, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. సెక్టార్ లీడర్ అండి. మా సమస్యలు ఏమంటే, మాకు ఇప్పుడు యాపల భారం అంటే ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అంటే ఇప్పుడు తల్లికి మేము ఒక ఇంటికి వెళ్ళి ఆ తల్లికి ఎఫ్ఆర్ఎస్ చేయాలండి. ఆ తల్లి తీసుకొచ్చి సెంటర్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ఒక్కొక్కసారి వెంటనే అయిపోతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదండి. తీసి మా చేతులు నొప్పి పడుతున్నాయి, వాళ్ళకి కళ్ళు నొప్పి వస్తున్నాయి. వాళ్ళు చాలా తల్లిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 63 పిల్లలకి, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క సెంటర్లో కొంతమందికి తక్కువ మంది ఉంటారు, కొంతమందికి ఎక్కువ మంది ఉంటారండి. అలాగా రోజు 1వ తారీఖు నుంచి మేము నెలంతా కూడా అదే పరిస్థితిలో మేము చేయవలసి వస్తుంది. మాకు ఈ యాపల భారం నుంచి మమ్మల్ని తొలగించాలని, తర్వాత మేము రాత్రనక పగలనక ఏ నిమిషానికి ఏ మెసేజ్ వస్తుందో కూడా తెలియట్లేదండి మాకు. తర్వాత మాకు ఒకటి PMMVV అని ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఒకటి మాకు అప్పచెప్పారండి. అది గర్భిణీ స్త్రీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలండి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అమ్మాయికి అమౌంట్ పడుతుందండి. అది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మేము చేయడానికి చాలా కష్టపడుతున్నామండి. మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంక సాఫ్ట్వేర్ చాలా బాగా చేస్తారు. అంతకంటే దారుణంగా మేము రాత్రులు నిద్రపోకుండా కూడా మేము వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నదండి. మేము తట్టుకోలేకపోతున్నాం వర్క్ ఒత్తిడికి. మేము తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఉండడానికి కూడా ఎక్కువ టైము పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉండట్లేదండి. ఈ ఫోన్లు పట్టుకుని ఒకవేళ అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వస్తుంటే అక్కడ అవ్వట్లేదండి. మళ్ళీ వాళ్ళ ఎక్కడైతే మనకి లొకేషన్లో అవుతుందో ఆ లొకేషన్ తీసుకెళ్ళి వాళ్ళని. తులసీదేవి, ఈరోజు మేము నిన్న ఇవాళ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. గతంలో ఎమ్మెల్యే గారికి లెటర్లు ఇచ్చాము. మాకు కనీస వేతనం పెంచాలి, 26,000 జీతాలు పెంచాలనేసి, అలాగే మే నెలంతా హెల్పర్స్, వర్కర్స్ కూడా మే నెలంతా శాలరీతో కూడుకున్న సెలవులు ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే మాకు సమ్మె ఒప్పందాలు 42 రోజులు సమ్మె చేసాం. మేము 42 రోజులు సమ్మెలో కూడా మాకు మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ ఏ మినిట్స్ కాపీలో ఏమైతే రాసి ఉన్నాయో అలా మాకు ఆ మినిట్స్ కాపీలో ఒప్పందాలన్నీ కూడా నెరవేర్చాలని కూర్చున్నాము. అలాగే ఎప్పటి నుంచో 2019లో పెరిగింది మా జీతం. ఎప్పటి వరకు కూడా మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. నిత్యావసర వస్తువులు అలా ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు మాత్రం జీతాలు పెరగట్లేదు. ఆయాకి 7,000 ఇస్తూ ఉన్నారు, టీచర్స్కి 11,000 ఇస్తూ ఉన్నారు. ఇదే జీతం ఇప్పుడు మేము తినాలంటే మాకు అందరికి కూడా అరకొర జీతాల కింద ఉంటున్నాయి. అలాగే పని ఒత్తులు కూడా మాకు చాలా భారం కింద ఉంటుంది. మాతో పని ఎక్కువ చేయించుకుంటున్నారు, కానీ మాకు జీతం పెరగాలనే ఆలోచన గవర్నమెంట్కి అయితే ఉండట్లేదు. ఈ విషయాన్ని మరి మన సీఎం గారు దృష్టికి ప్రతిసారి మేము మా యూనియన్ లీడర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్తానే ఉన్నారు, కానీ వీళ్ళకి ఎందుకు పట్టట్లేదని నాకు అర్థం కావట్లేదు. అలాగే నిన్న మా మంత్రి గారు గుంబండి సంజయరాణి గారు కూడా మా యూనియన్ లీడర్లు అందరూ పిలిచారు. మరి ఆవిడ ఏం మాట్లాడారో తెలీదు, మాకేమీ తెలియలేదు సమాచారం. ఎందుకంటే వీళ్ళకి పెంచాలి అని చెప్తా ఉన్నారు, కానీ పెంచట్లేదు. ఎప్పుడు పెంచుతారు? పెంచాలన్న మాట, పెంచుతూ అన్న మాట అక్కడికే ఫుల్ స్టాప్ చేస్తున్నారు, కానీ మాకంటూ మా గోడు పట్టట్లేదు. సీఎం గారికి మా గోడు ఎప్పుడు పడుతుందో కూడా తెలియట్లేదు. మేము ఎంతో ఆవేదనతో రోడ్డు ఎక్కువ ఉన్నాము. ఇవాళ నిన్న రిలే నిరాహార చేసాము, ఇవాళ కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాము. నిన్న వర్కర్స్ కూర్చున్నామండి, ఇవాళ హెల్పర్స్. తర్వాత మాకు జిల్లాలో కూడా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఉన్నది. రేపు 25 నుంచి 28 వరకు కూడా ఉన్నవి. అలాగే ఇది అయిపోయిన తర్వాత తక్షణమే మేము చెలో విజయవాడ కూడా వెళ్తా ఉన్నాము. మార్చి 2వ తారీఖుని సీఎం గారి దగ్గరికి మేము వెళ్తా ఉన్నాము. మా గోడు ఎందుకు పట్టట్లేదు అన్నది సీఎం గారికి అర్థం అవ్వట్లేదండి. మాకు జీతం ఎందుకు పెంచట్లేదు? మాకు కనీస వేతనం ఇవ్వండి సార్, మాకు గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం ఇవ్వండి అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే మినిట్స్ కాపీలో ఇచ్చిన ఒప్పందాలనే
మాకు ఒప్పందాలన్నీ మినిట్స్ కాపీలు ఇచ్చినన్ని ఒప్పందాలు నెరవేర్చండి అని అడుగుతూ ఉన్నాము. మే నెలంతా సెలవులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని అడుగుతున్నాము. అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం వర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే పిల్లలకి సాయంత్రం స్నాక్స్ ఇచ్చేవారండి ఇంతకుముందు, ఇప్పుడు ఆ స్నాక్స్ రావట్లేదు. వాళ్ళకి శనగలు ఇచ్చేవారు, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ పెట్టి అప్పుడు పిల్లలు మేము ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు రావట్లేదు, అవి కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే 5 సంవత్సరాల పిల్లలు కూడా కాన్వెంట్లకి 3 సంవత్సరాలకి కాన్వెంట్కి వేసేసుకుంటా ఉన్నారు. కానీ 3 సంవత్సరాల పిల్లల్ని కాన్వెంట్లో వేసేసుకుంటే అంగన్వాడీలో పిల్లలు ఎలా వస్తారు? కాబట్టి వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ పెట్టి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా అంగన్వాడీలో ఉండేలాగా సీఎం గారికి మేము లెటర్ ఇచ్చాము. అలాగే వాళ్ళు ఉండాలని చెప్పేసి ఒక జీవో విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారిని కలిసారండి? పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము గతంలో ఆయన వచ్చిన వెంటనే మేము కలిసామండి. 2 సార్లు లెటర్ ఇచ్చామండి. ఆయన నేను తప్పకుండా తీసుకెళ్తానమ్మా, లెటర్ తీసుకెళ్ళి పైకి నేను ఇస్తాను, మీకు కనీస వేతనం పెరగాలి, పెంచుతారమ్మా అని చెప్పేసి అన్నారండి. జీ విజయశాంతి అండి నా పేరు. మరి మేము ఒక ఆన్లైన్ వర్కే కాదండి, ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత వర్క్ చేస్తున్నాడో అంతవరకు మేము చేస్తున్నాం. కానీ వాళ్ళకిలాగా మాకు శాలరీ రాదు. కనీసం ఒక 26,000 ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం శాలరీ. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు శాలరీ పెంచండి. నెక్స్ట్ ఫేస్ యాప్లు మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది, వర్క్లో చాలా ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడి కూడా తగ్గించాలి. మరి 2 యాప్లు ఒక యాప్ చేస్తానన్నారు, అయినా సరే మేము చాలా వర్క్ చేస్తున్నాము. దయించి ప్రీ స్కూల్ పిల్లలు, ఓన్లీ ప్రీ స్కూల్ పిల్లలకి మేము వర్క్ చెప్పే వాళ్ళగా చూడండి. మొత్తం బడ్జెట్ అంతా మా మీద వేయకుండా చేస్తారని మేము గవర్నమెంట్ అడుగుతున్నాం.